హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఏం చెప్పాలో కాదు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలుసు నాగ్ అశ్విన్ కి. కల్కి లేటెస్ట్ అప్డేట్లోనూ అదే కనిపించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ లేటెస్ట్ గా వీడియో విడుదల చేసింది టీమ్. ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో ఇది ప్రత్యేకం అని అన్నారు బిగ్ బి టీమ్. ప్రతి విషయంలోనూ కల్కి చాలా స్పెషల్ అని చెప్పారు. ఇంతకీ గ్లింప్స్ లోనూ అదే విషయం కన్వే అయిందా? వీడియో చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారా? మాట్లాడుకుందాం రండి. ఎన్నాళ్లుగానో వేచిన క్షణం రానే వచ్చింది. బిగ్ వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ కల్కి 2898 ఏడీలో బిగ్ బి క్యారెక్టర్ ని రివీల్ చేసింది టీమ్. కల్కిలో బిగ్ బి క్యారెక్టర్ ఏంటనే దానిమీద చాన్నాళ్లుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది. ఇకపై అందరూ ఆయన్ని ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామాగా గుర్తుపెట్టుకుంటారు. యస్, కల్కి చిత్రంలో అశ్వత్థామాగా నటించారు బిగ్ బి. మహాభారతంతో మొదలయ్యే కథ 2898 ఏడీతో పూర్తవుతుందని ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు కెప్టెన్ నాగ్ అశ్విన్. ఈలో మహాభారతం పోర్షన్లో అలాగే ఫ్యూచర్లోనూ కనిపిస్తారు అమితాబ్ బచ్చన్. మరి ఆ క్యారెక్టర్ ఫ్యూచర్లోనూ కనిపిస్తుంది అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి. అశ్వత్థామ మన డార్లింగ్ కి ఎలా కనెక్ట్ అవుతారు? ఏ రకంగా సాయం చేస్తారు? ఏ విషయంలో అండగా నిలుచుంటారు అనేది రెబెల్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. నిన్నటిదాకా విడుదల తేదీ వాయిదా మీద చర్చ వినిపించింది. అమితాబ్ గ్లింప్స్ లో దానికి సంబంధించి ఓ క్లారిటీ వస్తుందని ఆశించారు మేకర్స్. అయితే మేకర్స్ ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని మాత్రమే స్పష్టంగా చెప్పారనే విషయం మీద జనాలకు ఓ ఐడియా వచ్చేసింది. అన్నీ ఒకేసారి చెబితే ఎలా? ఊరించి చెబితే ఆ మజా ఇంకో రకంగా ఉంటుందని అంటున్నవారు కూడా లేకపోలేదు.